హిల్ట్ పాలసీపై ముగిసిన కేబినెట్ భేటీ. హిల్ట్ పాలసీపై పారిశ్రామికవేత్తల అభిప్రాయాల సేకరణ చేశారు. పాత ఎస్ఆర్ఓ ప్రకారం ఈ నెల 30తో డబ్బులు చెల్లింపు గడువు ముగియనుంది. గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని కోరారు పారిశ్రామికవేత్తలు. సిటీలో ఉన్న పరిశ్రమలను బయటకు తరలించేందుకు గడువు కోరారు. తరలించిన పరిశ్రమలకు భూములు ఎక్కడ కేటాయిస్తారని అడిగిన పారిశ్రామికవేత్తలు ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న ఇండస్ట్రియల్ పార్కులో భూముల కేటాయింపుపై క్లారిటీ కోరిన యాజమాన్యాలు. హిల్ట్ పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. హిల్ట్ పాలసీపై పారిశ్రామికవేత్తల అభిప్రాయాల సేకరణ చేశారు. పాత ఎస్ఆర్ఓ ప్రకారం ఈ నెల 30తో డబ్బు చెల్లింపు గడువు ముగియనుంది. గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని కోరారు పారిశ్రామికవేత్తలు. సిటీలో ఉన్న పరిశ్రమలను బయటకు తరలించేందుకు గడువు కోరారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారీని అడిగి తెలుసుకుందాం. హిల్ట్ పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు చారీ? హిల్ట్ పాలసీకి సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ పాలసీకి సంబంధించి పారిశ్రామికవేత్తల నుంచి కొన్ని అభ్యంతరాలు, కొన్ని సూచనలు వస్తున్నటువంటి నేపథ్యంలో పారిశ్రామికవేత్తలందరితో కూడా ఈ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా పారిశ్రామికవేత్తల నుంచి 3 అంశాలు ప్రస్తావించారు. ఒకటి, పాత ఎస్ఆర్ఓ ప్రకారం రేట్లు చెల్లించడానికి 30%, 40% రేట్లను ఫిక్స్ చేశారు. ఆ రేట్లు గడువు ఈ నెలాఖరుతో ముగిసింది. అయితే ఈ గడువుని డిసెంబర్ వరకు పొడిగించాలనేటువంటి విషయము ప్రధానమైనటువంటి అంశము. ఇక రెండవ అంశం, సిటీలో ఉన్నటువంటి ఈ పరిశ్రమలకు సంబంధించి బయటికి తరలిస్తే ఇండస్ట్రియల్ పార్క్ లో భూములు ఎక్కడ కేటాయిస్తారు అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇవ్వాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్తూ వచ్చారు. మొత్తానికి హిల్ట్ పాలసీకి సంబంధించి హైదరాబాద్ లోపట ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్ బయట తరలించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు తీసుకొని